ఉదాహరణకు మనం చూస్తే యోహాను సువార్త 11:35 లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియా ఏడుస్తూ దుఃఖంతో ఉన్నప్పుడు ఆ ఇంటికి యేసయ్య వెళ్ళాడు. ఆ ఇంట్లో వారు చెప్పిన బాధలు ఆయన విన్నాడు. వారు కన్నీరు కార్చడం ఆయన చూచాడు. మరి మీ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తానన్నాడు. సమాధి చేయబడినటువంటి లాజరు యొక్క శవాన్ని, లాజరు బయటికి రా అనగానే జీవము లేనటువంటి శవంలోనికి జీవం వచ్చింది. ఎండిన ఎముకల్లోనికి జీవం వచ్చినట్లుగా ఆ శవ, ఆ పేటిక తెరవబడి ప్రేత వస్త్రాలతోనే లేచి బయటకు వచ్చేసాడంట లాజరు. హల్లెలూయా. అవును ప్రియులారా, దీనిలోంచి మనమేం అర్థం చేసుకోవాలంటే, నీ జీవితంలో కొన్ని పరిస్థితులు చలనము లేనట్లుగా, కదిపినా కదలట్ల, గద్దించినా మారట్ల, ఏడ్చినా మారట్ల, వద్ర అలవాట్లు మానవన్నా మానట్ల, చలనం లేదు. పరిస్థితుల్లో చలనం లేదు, మనుషుల్లో చలనం లేదు, ఆర్థిక స్థితిగతుల్లో చలనం లేదు. చలనము లేని పరిస్థితుల్లో ఉందేమో దేవుడు తన వాక్కును పంపించి జీవము లేని వారికి దేవుడు జీవం ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ, ఇక్కడ నువ్వు ఆయన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నావు కాబట్టి అక్కడ గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఇలా ఎన్నోసార్లు నేను ప్రసంగంలో చెప్తూ ఉండగానే ఒక 7-8 మంది 10 మంది వెళ్ళిన వాళ్ళలో పరిగెత్తుకొని, నేను ఇక ముగించుకొని బైబిల్ చదువుకొని వెళ్ళే టయానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏంటమ్మా అంటే, ఆశ్రమ గారు ఇంతవరకు కూడా నాకు అసలు ఉద్యోగం 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానండి, ఇక వదిలేసాను ఆ ఫైల్, కానీ ఇప్పుడే మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, రేపు వచ్చి జాయిన్ అవ్వు, నీకు ఉద్యోగం వచ్చిందామని చెప్పిన వాళ్ళు ఉన్నారంట. రేపు వచ్చి ఇంటర్వ్యూకి రా అన్న వాళ్ళు ఉన్నారంట. పోస్ట్ ఆఫీస్లో ఒక బ్రదర్ వచ్చి ఉన్నారు. పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగం కోసం, గవర్నమెంట్ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నం చేశానండి. ఎందుకంటే మా నాన్నగారు పోస్ట్ ఆఫీస్లో చేశారు, నాకు కూడా అలానే అనిపించింది నాన్నగారు లాగా నాకు చేయాలని. కానీ నా ప్రయత్నం ఒక్కడ కూడా సఫలం అవ్వలేదండి. మా అక్క చెప్పిందండి, ఇలా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, అమ్మగారు నడిపిస్తున్నారు, అన్నయ్య నువ్వు కూడా వచ్చి పాల్గొ అంటే నేను కూడా వచ్చానండి. వచ్చిన రోజు నుండి కూడా ఎంతో దుఃఖంతో దేవుని మీద ఆధారపడి ప్రభు సన్నిధిలో మాట్లాడుకొని ప్రార్థన చేసుకున్నానండి. రోజు రోజుకి నాలో ఆ విశ్వాసం పెరిగింది వాక్యాలు వినటం ద్వారా. నిజంగా నాకు మరి ఆ పోస్ట్ ఆఫీస్లో గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. హల్లెలూయా. అలా వెళ్తున్నవారు నాకు అలా జరుగుతాయి అద్భుతాలు నాకే తెలియదు. అంటే వాళ్ళు ఫోన్లు పట్టుకొని పరిగెత్తుకొచ్చి నాకు చూపించిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు ఇక ఉపవాస ప్రార్థన ముగించుకొని వెళ్తూ ఉండగానే 7 నెలలు అవుతుందండి మా ఆయన వెళ్ళిపోయి, అక్కడ ఉన్నాను రా నన్ను వచ్చి తీసుకో, నేను నీకోసం ఇంటికి వెళ్ళాను, నువ్వు లేవంట, చర్చికి వెళ్ళావని చెప్తున్నారు. అసలు ఏ చర్చికి వెళ్ళావు, ఆ వీధిలో 5-6 చర్చిలు ఉన్నాయి, ఏ చర్చికి వెళ్ళావో చెప్పి నేను వస్తానంటే, అయ్యా నువ్వు రావద్దు నేనే వస్తానని ఆవిడ వెళ్ళి వాళ్ళ భర్తను తీసుకొచ్చి నాతో మాట్లాడించిన రోజులు కూడా ఉన్నాయి. దేవుని కార్యాలు గొప్పవి. హల్లెలూయా. మన దేవుడు తలుచుకుంటే జరగందంటూ ఏదీ లేదు. మన అనుకూలత మాత్రమే మనం కలిగి ఉంటే ఆయన సమస్త కార్యాలు నీ కొరకు జరిగిస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు సుఖముగా పడుకొని నిద్రపో, తెల్లారు లేచేసరికి ప్రహర్షించి